ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాపై ఫోకస్ పెట్టింది వైసీపీ. తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ కి రావాలి అని గోదావరి జిల్లాల నేతలకు సమాచారం పంపింది వైసీపీ హైకమాండ్. అధిష్టానం పిలుపుతో తాడేపల్లి బయలుదేరారు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు. సీఎం క్యాంపు కార్యాలయంలో పార్టీ పెద్దలతో భేటీ కానున్నారు. అసెంబ్లీ ఎన్నికల సంసిద్ధతపై చర్చించనుంది వైసీపీ అధిష్టానం. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మారుతున్న రాజకీయ సమీకరణాలపై చర్చించబోతున్నారు. రైట్, అది గోదావరి జిల్లాల నేతలకు సమాచారం పంపింది వైసీపీ హైకమాండ్. అందరూ కూడా తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి రావాలి అని చెప్పి, సమావేశంలో పాల్గొనాలి అని చెప్పి. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి రాఘవేంద్ర సిద్ధంగా ఉన్నారు. రాఘవ్, చెప్పండి, అంటే ఈ సమావేశంలో ముఖ్యంగా చర్చకొచ్చే అంశాలేంటి? సౌజన్య, ప్రధానంగా ఎన్నికల షెడ్యూల్ విడుదలకు సమయం దగ్గర పడుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తుంది. అందులో భాగంగానే ప్రాంతాల వారీగా అసెంబ్లీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో వరుసగా పార్టీ ముఖ్య నేతలంతా కూడా సమావేశం అవుతూ వస్తున్నారు. 2 రోజుల క్రితం ఉత్తరాంధ్రకు సంబంధించిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సమావేశమయ్యారు. ఎన్నికలకు సిద్ధం కావాలని కూడా పార్టీ ముఖ్య నేతలు దిశానిర్దేశం చేస్తారు. ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన నేతలు, అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలతో పార్టీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ప్రస్తుతం సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి ఉన్నారు. అదేవిధంగా పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఉన్నారు. ప్రస్తుతం అయితే సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో రానున్న రోజుల్లో ఎన్నికల ప్రచారాన్ని ఏ విధంగా చేయాలి, కూటమి ఏర్పడిన తర్వాత ఆయా నియోజకవర్గంలో ఉన్న సామాజిక రాజకీయ పరిణామాలకు సంబంధించి, సమీకరణలకు సంబంధించి కొంత ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏ క్షణమైనా కూడా ఎన్నికల షెడ్యూల్ విడుదల అవకాశం ఉండడంతో ఎన్నికల ప్రచారాన్ని కూడా వేగవంతం చేయాలని, ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలన్న అంశానికి సంబంధించి కొంత దిశానిర్దేశం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. 2014లో కూటమి పోటీ చేసినప్పుడు ఆ జిల్లా, అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. బీజేపీ, అదేవిధంగా టీడీపీ అన్ని సీట్లు కూడా కైవసం చేసుకుంది. అదే 2019 ఎన్నికలకు వచ్చే వరకు ఫలితాలు తారుమారయ్యాయి. దాదాపు మొత్తం 15 సీట్లలో 13 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న పరిస్థితి. ఈసారి కూడా కనీసం 10కి పైగా సీట్లు ఆ జిల్లాలో గెలుచుకోవాలన్న లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ప్రస్తుతం అయితే సమావేశం కొనసాగుతుంది. రానున్న రోజుల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలి, ఎన్నికల ప్రచారాన్ని ఏ విధంగా చేయాలి, అదేవిధంగా కూటమి పైన ఏ విధంగా రాజకీయంగా టార్గెట్ చేయాలన్న అంశానికి సంబంధించి దిశానిర్దేశం